திரியை அரைச்சு சலிச்ச கேப்ப மாவு. அரைச்ச கேப்ப மாவு. वरिष्ठ तुमको भरोसा तो नहीं करना। अब सुनो मेरे एक्सपीरियंस आशिक का टेस्टिमोनियल। मुझे लव लाइफ के बिना मेरा पहला प्यार रह गया अधूरा। बट लव स्टोरी आई कोण वच्चे तन्नी वच्चे तन्नी कल्लुके ना அப்பேட இதுதானே இது ரொம்ப பெருசு சின்ன போட்டா மாசம் நிக்காம வேலையை பாருங்க. కస్టమర్ రావడానికి భయపడుతున్నారు. దానికోసం అని చెప్పి WHO ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వమన్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మన రెస్టారెంట్ ఓపెన్ చేస్తాము. కస్టమర్లకి ఈజీగా తీసుకుని వెళ్ళడానికి ఫుడ్ చిన్న గ్రౌండ్ కూడా టేక్ ఓపెన్ చేసాం. రెస్టారెంట్కి వచ్చి కస్టమర్లందరికీ కూడా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాము. వచ్చిన కస్టమర్ని టెంపరేచర్ చెక్ చేయడం, అదే స్టాండర్డైజేషన్ చేయించడం, కస్టమర్ లోపలికి వచ్చినట్టే మన వెయిటర్స్ ఏమో టేబుల్ అలాట్ చేయడం, మెనూ ఇచ్చేటప్పుడు శానిటైజ్ చేసి మెనూ ఇవ్వడం కస్టమర్లకి. అదేవిధంగా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఆ టేబుల్ని మన వెయిటర్ ఏం చేస్తాం శానిటైజ్ చేసి కస్టమర్ని పంపిస్తారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా కస్టమర్ టు కస్టమర్కి, అదేవిధంగా వెయిటర్ టు వెయిటర్కి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అలాగే ఫుడ్లో కూడా మొత్తం మాస్టర్లకి అసిస్టెంట్లు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హైజెనిక్ ఐటమ్ తయారు చేస్తూ కస్టమర్ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. ఈరోజు మనం శ్రీకన్య కంఫర్ట్ హైదరాబాద్లో ఉన్నాం. సో ఎవరు అంటే అరవాళ్ళ కన్నా ఆడవాళ్ళ మనసులో నిన్న కాదు, ఆడవాళ్ళ అంటే మా సబ్స్క్రైబర్లు అందరూ మరల గురించి వారి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టారు. ఆయన అది కాదు కానీ మొన్న మీకు ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి అది చెప్పు. మొత్తం ఉంది అందరూ అక్కడ అన్నామని చూస్తారు కదా. ఇక్కడ వస్తామంటే అప్పుడప్పుడు కనీసం ఇవ్వాలి కదా నువ్వు వాళ్ళకి. సో శ్రీకన్య కంఫర్ట్కి వస్తే తినాల్సింది ఏంటి అన్నది మనం గ్యారెంటీగా వెళ్ళిపోతున్నాం. కారంగా పొల్లగా పీటీగా ఉండదు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కారం పుల్లు మాత్రం మంచి బలంగా ఉండేది చెప్పిస్తాను రా. రాజమండ్రి ఎంత తెలుస్తుంది నీకు? సో రాజమండ్రి రాయల్ మటన్ బోన్లెస్ మటన్ చేశారా? మీరు కూడా చేశారా? Consistency, put all them together, in that what makes it better. నిమ్మకాయ పిండుకుని